దేవుని కుమారుడివి, కుమార్తెవైన నీకు కీడు అసలు లేనే లేదు. కీడు అన్నది లేదు. కీడులాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీ మేలు కోసమే వచ్చినాయి. ఇది వాస్తవం. కీడులాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీకు మేలుకే మారతాయి. తర్వాత నీకు అర్థమైంది, ఆ రోజు నాకు ఆ పరిస్థితి రాకపోతే వామ్మో నేను ఇలా ఉండేవాడిని కాదు అని నీకే అర్థమైద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని రకాల పరిస్థితులను దేవుడు నీ జీవితంలోనికి అనుమతించి, అవి కొన్ని ఇబ్బందికరమైనవి, కొన్ని ఆనందకరమైనవి, రెండిటిని రప్పించి నిన్ను ఆయన స్వభావంలోనికి రూపాంతరపరుచుకుంటున్నాడు నా యేసయ్యా. ఒకప్పుడున్న పెడద్రం ఇప్పుడు లేదు నీ దగ్గర. ఒకప్పుడున్న నడమంత్రం లేదు ఇప్పుడు నీ దగ్గర. ఒకప్పుడున్న మిడిమేళం లేదు ఇప్పుడు నీ దగ్గర. చాలా విరిగిపోయావు. ఒకప్పుడు పెళపెళలాడే మనిషివి, ఇప్పుడు దేవునికే స్తోత్రం అనే డైలాగులు వచ్చినాయి. నీకే తెలుసా సంగతి ఎలాగ మారావో. దేవునికి స్తోత్రం. ఎటుపోయిందా నడమంత్రం, ఎటుపోయిందా మిడిమేళం, ఎటుపోయిందా పెడద్రం, విరిగిపోయింది. ఎవరు ఎరగొట్టారు? ఎప్పుడు మొదలుపెట్టాడు పని? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవుడే ఈ ఒక్క మాట కూడానండి. అష్టవంకర్లు ఉన్నాయిగా మన దగ్గర. మన బతుకంత వంకర టెంకర బతుకుగా దేవదూతలకి మనల్ని చూపించి, అది వాళ్ళని చూడండి, వాళ్ళు నా పక్కన కూర్చుంటారు. అయ్యా నువ్వు దేవుడివయ్యా, వాళ్ళని నేను ఎలా చెక్కుతానో, వాళ్ళని నేను ఎలా తీర్చిదిద్దుతానో మీరు చూడండి. కానీ ఈ మాట చెప్పినోడు ఎవరు? సైన్యములకు అధిపతి యెగో యెహోవా, యూదా గోత్రపు సింహం. పనికి పూనుకుంది ఎవరు? ఆయన. మరి ఆయన పనికి పూనుకుంటే పని ఒక దారి అయ్యిద్దా, మధ్యలో ఆగిద్దా? ఆ దారి అయ్యిద్ది అన్నవాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. అందుకన్నాడు యాకోబుతో, ఆ మాట నీతో కూడా అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యిని విడవను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఏది అనుకున్నానో అది నీలో జరిగిస్తాను. రేపటి రోజున మనం ఆయన చేత రూపుదిద్దపడి రేపు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మనం తిరుగుతుంటే దేవదూతలు బిత్తరపై చూస్తారు. దేవదూతలండి బిత్తరపై చూస్తారు. నిజంగా నువ్వు సామాన్యుడివి కాదయ్యా, అమ్మో నువ్వు మామూలుడివి కాదు. ఈ పిచ్చోళ్ళని, ఈ వంకర టెంకరోళ్ళని ఎంత బాగా మార్చి నీ స్వభావాన్ని ఆళ్ళలో నింపేసి నీ పక్కన తిప్పుకుంటున్నావుగా, నీ పక్కన నిలబెట్టుకున్నావుగా. ఈ ఆధిక్యత మనకి డిసైడ్ చేశాడు, అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన. ఈ ఆధిక్యత మనకి డిసైడ్ చేశాడు, అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన. ఆ స్వభావాన్ని, ఆ బుద్ధిని, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని
నీలోకి నాలోకి రప్పించడానికి, నింపడానికే రకరకాల శ్రమల గుండా, రకరకాల పరిస్థితుల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, లేమి గుండా, కఠినమైన ఇబ్బందుల గుండా నిన్ను ప్రయాణం చేపిస్తుంది, నడిపిస్తుంది. ఎందుకో తెలుసా? నిన్ను అలా ఆయన వలె మార్చడానికి. ఇప్పుడు చెప్పండి, దేవుడి చిత్తం వచ్చినట్టు నన్ను చేసుకోవచ్చు అంటావా? లేకపోతే కాదు, నా ఇష్టం వచ్చినట్టు దేవుడు చేయాలంటావా? ఎంతమంది అప్పచెప్తారండి? తన చిత్తమే నాలో జరగాలి. మనసారా కోరుకుంటున్నారా? మరి ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఇలా ఎందుకు చేసావని ప్రశ్న ఎందుకు వేస్తున్నావు? ఇలా ఎందుకు చేసావని అడ్డ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? అడగొద్దు. ఒకటే అనాలి, నువ్వు ఎందుకు చేసావో ఇప్పుడు నాకు అర్థం కాదు, కానీ భవిష్యత్తులో అయితే నాకు అర్థమయ్యేటట్టు నువ్వు చేయగలవు. కాబట్టి నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నీ ఆలోచన చొప్పున నన్ను నిర్మించి, నీవు అనుకున్న విధంగా నన్ను సిద్ధపరిచి, నీ పోలికలోనికి, స్వరూపంలోనికి, స్వభావంలోనికి నన్ను మార్చి నీ రాజ్యంలో నిలుపు. నాకంతే చాలు ప్రభువా. నీ బుద్ధి నాకు కావాలి, నీ పోలిక, స్వరూపం నీలాగా నేను ఉండాలి, నీతో ఉండాలి. ఇలాంటి ఆశ, ఈ విధమైన ప్రార్థన మనం కలిగి ఉంటే, చిన్నవాడి దేహంలో వాడికి తెలియకుండానే మార్పులు వచ్చి వాడు పెద్దోడైనట్టు, నీకు తెలియకుండానే నీలో అనేక రకాల మార్పులు వచ్చి నువ్వు పరిపూర్ణుడు అవుతావు, పరిపూర్ణాలు అవుతావు. ఇంకేం కావాలి? దీనికి మొదటి మెట్టు ఏమిటి? మారు మనసు, బాప్తిసం. ఆ తర్వాత ఇక ఏం చేస్తాడు? మొదలు పెడతాడు పని. కాబట్టి ఇక గుర్తుపెట్టుకోండి, ఏనాడైతే రక్షణ పొంది దేవుని సొత్తు స్వాస్థ్యం అయ్యామో ఆనాటి నుంచి ఆ పరమ కుమ్మరి వేళ్ళు మన లోపల పనిచేయటం మొదలుపెట్టాయి. సొలొమోను అని చెప్పాడు కదా, మన లోపల పనిచేయటం మొదలు పెడతాయి ఆ వ్రేళ్ళు. ఆ యజమాని తనకిష్టమైన పాత్రగా మనల్ని మలుచుకోవటం మొదలుపెట్టాడు. కొంతమంది రక్షింపబడ్డోళ్ళ జీవితంలో ఇప్పటికే మొదలుపెట్టాడు. వీళ్ళ జీవితంలోనేమో ఇక ఈ మరుగంట నుంచి మొదలు పెడతాడు. ఆ కుమ్మరి వేళ్ళు కొన్నిసార్లు నీకు స్మూత్నివ్వచ్చు. కుండ గిరా 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 సారి మీద తిరుగుతా, ఆహా చక్కల గింతలు ఉన్నాయి, ఆహా ఆహా అని అనుకోవచ్చు. కాసేపు ఆ వేళ్ళు ఆ మట్టి పాత్రలోనికి వెళ్ళి మొత్తం అలాగ ఒక పక్క నుంచి ఒత్తుతూ ఉంటే నొప్పిగా కూడా అనిపించవచ్చు. అందుకే మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు గిలిగింతలు పెట్టే సన్నివేశాలు, కొన్నిసార్లు నొప్పి పుట్టించే సన్నివేశాలు కూడా ఉంటాయి. మెంటల్గా ఫిక్స్ అవ్వండి. నువ్వు ఏం చేసినా సరే నీ సారి మీద నుండి నన్ను మాత్రం త్రోసివేయొద్దు అని అడగండి. పాడదామా? నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనంద
ఆ పరమ కుమ్మరికి మట్టి ముద్దలు అందించే పనిలో నన్ను పిలుచుకున్నాడు. అర్థమైతే మీరు స్పందించేవాళ్ళు. ఈరోజు వీళ్ళని కూడా పిలిచాడు. ఆ పరమ కుమ్మరి సారి మీదకి మట్టి ముద్దల్ని సమకూర్చే పని, జత పని సేవకులకు అప్పచెప్పబడింది. ఇప్పుడు కూర్చున్న మీరందరూ ఎవరు అనుకున్నావు? ఆయన చెప్పాడు ఇక మొదటి కూటంలో మట్టి ముద్దలని. సల్మాన్ అన్నయ్య, మీరందరూ మట్టి ముద్దలు, ఫస్ట్ నేను మట్టి ముద్దనే. నన్ను ఒక షేపులోకి తెచ్చి అట్లా లైన్లో పెట్టి ఇక పిలుస్తున్నాడు మొత్తాన్ని, రండి 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 అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.